ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నర్సరావుపేట పట్టణంలో గల మొదటి వాసవి క్లబ్ ఏర్పాటు అయిన సందర్భంగా శనివారం నాటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉదయం 8 గంటల నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు, అనంతరం గోశాలలో గోసేవ, ఒక పేద ఆదివాసీ కుటుంబానికి కుట్టి మిషన్ పంపిణీ, అనంతరం వాసవి క్లబ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దగ్గర ఆ రోజుల్లోనే దాదాపు 1 लाख ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ విజిట్ చేసాం. ఏది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విజిట్ ఆ రోజు జరిగింది. వాసవి క్లబ్ ఫార్మేషన్ అంటే దానికి కమ్మలపూడి శ్రీనివాసరావు గారు ఎవరు ఏమన్నా నర్సరావుపేటలో వాసవి క్లబ్ ఉందంటే ముఖ్య కారణం కమ్మలపూడి శ్రీనివాసరావు గారే. మేము అంటాము, ఎక్కడ ఎలాంటి విషయాలు సలహాలు కావాలన్నా, సంప్రదింపులు కావాలన్నా మరి కమ్మలపూడి శ్రీనివాస గారు మంచి ఒక లీడర్. ఇంటర్నేషనల్లో సెక్రటరీ చేశారు. ఆ తర్వాత నా దేశంతో వెంటనే ప్రెసిడెంట్ అయ్యేవాడు. వారు అప్పుడు ఆ పదవిని త్యాగం చేసి నేను 50 రోజులు ఎక్కువ చేస్తా అన్నారు. సరే, అమ్మవారు ఎవరి చేత పని చేయించుకోవాలో తెలియదు. మరి రాబోయే రోజులు కూడా శ్రీనివాసరావు గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చూడాలని ఒక బ్రదర్గా నా కోరిక. నాకు తెలిసి ప్రతి ఆదివారం మరి నేను చూస్తున్నాక వినూత్నంగా ఒక దేవస్థానంలో అందరూ పార్టిసిపేషన్ పిలిచి ప్రోగ్రాం చేయడం అనేది నాకు తెలిసి నేను చాలా సంవత్సరాలు ఉన్నా క్రమం తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తున్న శ్రీనివాస గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనకి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఐకాన్ జరుగుతుంది మధురైలో వచ్చే నెల 14/15. దాంట్లో కూడా వాసవి క్లబ్ నర్సరావుపేటకు ఇదే విధంగా మంచి అవార్డు తీసుకోవాలని శ్రీనివాస గారు రాబోయే రోజుల్లో మంచి పదవులు అలంకరించి ఏ పదవి తీసుకున్నా ఆ పదవికి ఉన్నతెత్తే విధంగా పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస గారికి, మా కనమలపూడి శ్రీనివాస గారికి, కొత్తూరు శ్రీనివాస గారికి, బాలాకి, అట్లా మా వెంకటేశ్వర అందరికీ ఇక్కడ ఇచ్చేసిన వాసులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈ సంవత్సర కాలంలో మా సేవా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నడిపాం. అదేవిధంగా నా తోటి మిత్రుడైనటువంటి శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమానికి మాతో పాటు ఈ సంవత్సరం ప్రతి ఒక్క కార్యక్రమంలో కొంచెం పోటీ పడ్డారు. వారితో పాటు మేము పోటీ పడ్డారు. ఎందుకంటే సేవా కార్యక్రమాలు అయితే మాకు క్యాలెండర్ ఈవెంట్ వరకు ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. పర్టికులర్గా మన వాసవి క్లబ్ నర్సరావుపేట 97లో నవంబర్లో స్థాపించినటువంటి దినము ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సేవ అనేటువంటి దాన్ని శ్రీకారం చుట్టి ఈరోజు ఇంతమంది మెంబర్లని ఒక రకంగా చెప్పాలంటే మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో సగం మంది మెంబర్లు అనుకోండి, సగం క్లబ్బులు రావడానికి కారణభూతులైనటువంటి మన నరసరావుపేట వాసవి క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి కనుమర్లపూడి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అరవపల్లి శ్రీనివాసరావు గారు, అలానే వాళ్ళ సెక్రటరీ, ట్రెజరరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ కుటుంబం రావడానికి కారణమైన హనుమంతరావు గారు నేను జడ్జి చేసినప్పుడు ఆయన గవర్నర్ గారు, ఆయనకి ఎన్నో అవార్డులు, ఎంతో మెంబర్షిప్లు, అసలు ఆయన గురించి చెప్పాలంటే టైం సరిపోదు. ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు. ముందుగా ఈ యొక్క వాసవి క్లబ్ అనేది స్థాపించి 27 సంవత్సరాలు అయినందుకు నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. 27 సంవత్సరాలు ఈ క్లబ్ని తీసుకొచ్చారంటే చాలా గర్వకారణం. అలానే ముందుగా ఈ యొక్క వాసవి క్లబ్కి 27 సంవత్సరాలు అయిన తర్వాత సందర్భంగా ప్రెసిడెంట్ మన శ్రీనివాసరావు గారికి ఇది దక్కటం అనేది అది వాసవి మాత యొక్క ఇచ్చినటువంటి బహుమతి అనుకో. బాగా మంచి స్నేహాలు ఏర్పడతాయి. అలాగే కొంచెం ఇగోలు అన్నీ ఉంటారు, జనాలు ఉంటారు. అందరినీ మనం సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ రావాలి. అందరి దగ్గర నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఇగోలు ఎక్కువసేపు ఉండవు. నా దేశం ఆ టీం తోటి క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ అవగాహన ఉంది. మరి ఈ క్లబ్ 27 సంవత్సరాలు పూర్తి చేయడానికి సహకరించిన మిత్రులందరికీ, పాస్ట్ ప్రెసిడెంట్లందరికీ, సభ్యులందరికీ, మరి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ క్లబ్ ఎదురుగాలన్న కొట్టి వేదిక జై వాసవి.
జై వాసవి. వాసవి. మన ఇవాళ క్లబ్ యానివర్సరీ ప్రోగ్రామ్ చేసుకోవడం నాకెంతో ఆనందకరంగా ఉంది. మనం క్లబ్ 23/11/1997లో స్టార్ట్ చేయడం అయింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి క్లబ్బు మందే అవ్వడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అలాగనే ఇప్పుడు దాకా వచ్చిన పెద్దలు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ కార్యక్రమానికి మీరు ఎంతో ఇచ్చేసినందుకు. అలాగనే ఇప్పుడు దాకా నేను చేసిన ప్రతి ప్రోగ్రాంలో కూడా మన క్యాలరాబ్ ఈవెంట్లో ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా చేసుకుంటూ వచ్చాము. అలాగనే మనం ప్రతి ఆదివారం కూడా మానవ సేవే మాధవ సేవ భాగంగా మనం ఇప్పటికీ 31 వారాలు కంప్లీట్ చేసుకున్నాము. మిగతా కూడా కంటిన్యూషన్లో ప్రతి వారం మటుకి కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తాము. అలాగనే నాకు ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగనే నాకు మన డిస్కాన్లో కూడా మనకి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఇప్పుడు డిస్ప్లే పెట్టాము. తర్వాత మనం ఈరోజు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం కూడా మన క్లబ్ యానివర్సరీ వలన కుట్టు మిషన్ కూడా ఇవాళ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అలాగనే పాత ప్రెసిడెంట్లకు కూడా సన్మాన కార్యక్రమం ఉంది. మన తోటి క్లబ్లు వాళ్ళని కూడా మనం పిలవడం జరిగింది. వాళ్ళకు కూడా ఇవాళ సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. అలాగనే మిగతా ప్రోగ్రాలు కూడా మన కలరాబు ఈవెంట్లు కానీ ఆదివారం ప్రోగ్రాలు కానీ కంటిన్యూషన్ నాకు ఇచ్చిన డేటు డిసెంబర్ 31 తారీఖు దాకా కంటిన్యూషన్ చేస్తాను. అలానే మీ సపోర్టింగ్ కూడా నాకు కావాలి. ఇప్పుడు దాకా నాకు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు.